అధ్యక్షుడు కేసీఆర్ జలదీక్షపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. పరకాల ఉప ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే కేసీఆర్ కృష్ణా జలాల విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి విమర్శించారు. కృష్ణా జలాల విషయంలో తుది తీర్పు రాలేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు సీఎం రాజీ పడరని ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు అన్నారు. ఎలక్షన్ అయింది, అక్కడ టీఆర్ఎస్ ఓడిపోవడం జరిగింది, అందరికి తెలిసిందే. ఇక్కడ కూడా సమస్య వస్తుందో ఏమని భావించి ఉంటాడు ఆయన. అక్కడ గెలవటానికి ఏదో ఒకటి ఇష్యూని లేపాలనే ఆలోచన కలిగింది ఆయనకు. కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ 2 ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ రాలేదు. ఫైనల్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కానీ తేలదు మనకు ఎంత వాటర్ వస్తుంది అని. డ్రాఫ్ట్ కాపీ వచ్చిన దాంట్లో మాత్రం మనకు 811 టీఎంసీల నుండి 1000 టీఎంసీలకు 811 నుండి 1001 టీఎంసీగా నిర్ణయించటం అయింది. చంద్రశేఖరరావు గారు ఆయన సడన్ గా ఒకసారి నిద్రలేచి ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయంగా తనకు ఉన్నటువంటి పరిస్థితుల్ని అర్థం చేసుకుని పరకాల నియోజకవర్గంలో జరిగేటువంటి ఉప ఎన్నికల్లో లబ్ధి పొంది నేను తెలంగాణ కోసం ఆనిష్లు క్షమిస్తున్నాను అనేటువంటి భావన ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి చేస్తున్న ప్రక్రియ.